'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను కాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానినడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు కలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేల్కొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడనున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయెను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అనెను.
ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా, రాజు బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు, రెండవది అలాగున కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతట బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజు నొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమూ చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనెను. అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రమూ చంపగా మొదటి దానికి ఈడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతట ఇజ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజైన సొలొమోను ఇజ్రాయేలీలందరి మీద రాజాయెను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, పీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధానమంత్రులు, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. యెహోయాదా కుమారుడైన బెనాయ సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖంలోని మిత్రుడను మంత్రియునై ఉండెను. అహీషారు గృహ నిర్వహుడు. అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టిపని విషయములలో అధికారి. ఇజ్రాయేలీలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటి వారికిని ఆహారము సంగ్రహం చేయువారు. సంవత్సరము మందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహం చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను షైల్బూములోను బేషెమెషులోను ఏలోద్బేదానులలోను దెగెరు కుమారుడు, అరుబ్బోతులో హెసెదు కుమారుడు. వీనికి సోకో దేశమును పెహరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బెత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతాను నుండి బెష్బయాను మొదలుకొని అబెల్మోహోలా వరకును యొక్నెయాము అవతలి స్థలం వరకును వ్యాపించుచున్నది. గెజరు కుమారుడు రామోత్ గిలాదు నందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామములను బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహానయములో నుండెను. నఫ్తాలీము దేశమందు అహీమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసెమతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయానా యుండెను. ఇస్సాకారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమి యుండెను. గిలాదు దేశమందును అమోరీలకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరీ కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదా వారును ఇజ్రాయేలు వారును సముద్రపు ధరినున్న ఇసుకరేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిష్తీల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీస్ నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను
అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగియుండెను. సొలొమోను దినములన్నిటను ఇజ్రాయేలు వారేమి, యూదా వారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికిని ఏమీయూ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రహీనుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, గద్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3,000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే కాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కాని చెట్లన్నిటినీ కూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అని వాటినన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండియు జనులందరిలో నుండియు మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి.